என்னோட பேர் கார்த்திக். இளைஞர் காங்கிரஸ் மாநில பொதுச் செயலாளராக இருக்கேன். கிருஷ்ணகிரி மாவட்டத்தோட பொறுப்பாளராக இருக்கேன். ஸோ இன்றைய தினம் பார்த்தீங்கன்னா கிருஷ்ணகிரி மேற்கு மாவட்டத்தோட இளைஞர் காங்கிரஸ் செயற்குழு கூட்டம். இந்த கூட்டத்திற்கு தமிழ்நாடு பொறுப்பாளராக யூத் காங்கிரஸ் வந்து நம் ஸ்ரீனிவாஸ் சகோதரர் வந்திருக்கார். இந்த இளைஞர் காங்கிரஸ் கூட்டமானது நம் மாவட்ட தலைவர் அனில் தலைமையில் நடைபெறுகிறது. மாவட்ட பொதுச் செயலாளர் ரமணா மற்றும் நிர்வாகிகள் கலந்து கொண்டிருக்கிறார்கள். மற்றும் தமிழ்நாடு இளைஞர் காங்கிரசின் வைஸ் பிரசிடென்ட் பினிஷ் அவர்களும் இதில் கலந்து கொண்டிருக்கிறார்கள். இளைஞர் காங்கிரஸை எப்படி வலுப்படுத்துவது, இளைஞர்களை வருகின்ற உள்ளாட்சி தேர்தல், சட்டமன்ற தேர்தலில் கட்சிக்காக எப்படி வேலை செய்ய வைக்கிறது, கட்சியை எப்படி பலப்படுத்துறது கிரவுண்ட் லெவல்ல சொல்லிட்டு எல்லாம் டிஸ்கஸ் பண்ணோம். சுமார் ஒரு 50-60 நிர்வாகிகள் கலந்துக்கிறாங்க. கிருஷ்ணகிரி மேற்கு பொறுத்த வரைக்கும் தளி, வேப்பநல்லி, அப்புறமா ஓசூர் 3 தொகுதியில இருந்து வந்திருக்காங்க. மாவட்ட பொறுப்பாளராக என்ன நியமிச்சிருக்காங்க. ஒரு தமிழகத்துக்கு பொறுப்பாளர்களாக புதிதாக 5 பொறுப்பாளர்களை நியமிச்சிருக்காங்க. அதுல சகோதரர் வந்து தமிழகத்தோட நார்த் வெஸ்ட் பொறுப்பாளராக போட்டிருக்காங்க. ஸோ நாங்க பொறுப்பாளராக வருது இதான் முதல் தடவை. శ్రీనివాసరావు గోగాడ. నేను తమిళనాడు యూత్ కాంగ్రెస్ కి కో ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నా. నాకు ఈ నార్త్ వెస్ట్ రీజియన్ లోని రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కి నన్ను ఇక్కడ యూత్ కాంగ్రెస్ తరపున ఇన్ఛార్జ్ గా నేషనల్ యూత్ కాంగ్రెస్ అనేది నన్ను ఇక్కడ పంపించింది. అయితే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ యూత్ కాంగ్రెస్ ని ఏ విధంగా ఇక్కడ క్యాడర్ లోని క్యాడర్ ను బలపరిచి యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషనే కాకుండా ఆర్గనైజేషన్ బలపరిచి ఆర్గనైజేషన్ ద్వారా ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ స్ట్రెంగ్తన్ చేయాలి. కనుక ఏ అసెంబ్లీలో అయితే కాంగ్రెస్ క్యాండిడేట్ అనేది వస్తుందో అక్కడ మొత్తం యూత్ కాంగ్రెస్, ఈ జిల్లా ఉన్న యూత్ కాంగ్రెస్ శక్తిని మొత్తం అంతను కూడా ఆ నియోజకవర్గాల్లో పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీని విజయవంతం వైపు తీసుకెళ్లడం కోసం ఈ యొక్క సన్నాహక మీటింగ్ అనేది ఈ రోజు జరిగింది. కాంగ్రెస్ క్యాడర్ ని ఏ విధంగా బలపరచాలి, ఆ క్యాడర్ ద్వారా కాంగ్రెస్ రేపు ఎలక్షన్స్ లో ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు కృష్ణగిరి వెస్ట్ డిస్ట్రిక్ట్ లోని అన్ని అసెంబ్లీ కార్యకర్తలందరినీ పిలిచి, అసెంబ్లీ ప్రెసిడెంట్లందరినీ పిలిచి, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పిలిచి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలపరచాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మీటింగ్ అనేది జరిగింది. ఈ యొక్క మీటింగ్ జరిగిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటే ప్రతి బూత్ లోని ఒక్కొక్క 5 క్యాండిడేట్లని, ఎవరైనా 5 యూత్ కాంగ్రెస్ కార్యకర్తను బలపరిచి యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమం ద్వారా ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ను విజయవంతం చేసి ఏదైతే నేషనల్ లెవెల్లో ఓటు చోరీ అనేది బూత్ లో స్టార్ట్ అవుతుందో కనుక ఆ ఓటు చోరీని ఆపడం కోసం ఫేక్ ఓట్స్ ని ఆపడం కోసం ఈ యొక్క యూత్ అనేది ఏ 5 మేము ఆ యొక్క బూత్ లో స్ట్రెంగ్తన్ చేస్తాం, వాళ్ళని ట్రైన్ చేసి బూత్ లోని ఏ విధంగా మనం స్ట్రెంగ్తన్ అవ్వాలి, పబ్లిక్ తో కనెక్టివిటీని ఏ విధంగా పెంచాలి, ప్లస్ సోషల్ మీడియాని ఎఫెక్టివ్లీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మన నేషనల్ ఎజెండాని ఈ యొక్క స్టేట్ ఎజెండాతో ఏ విధంగా కలపాలి అన్న ఉద్దేశంతో ఆ 5 యూత్ మేము ట్రైన్ చేయబోతున్నాము. ఆ ట్రైన్ చేయడం వల్ల స్టేట్ లోని కాంగ్రెస్ పార్టీ యొక్క యాక్యురసీని, మాకు ఇస్తున్న సీట్లని మేము ఎవరితో అయితే అలయన్స్ తో వెళ్తామో ఆ అలయన్స్ తో మాకు ఇస్తున్న సీట్ యొక్క యాక్యురసీ పెంచాలి, అందుకోసం యూత్ కాంగ్రెస్ రోల్ ని పెంచాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఏర్పడింది. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ గోగాడ.